అలాగే సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో దళిత సర్పంచ్పై బెదిరింపులకు పాల్పడ్డారు టీడీపీ నేతలు. చెన్నై కొత్తపల్లి మండలం మేడారం సర్పంచ్గా ఉన్నారు రామాంజనేయులు. గ్రామ సచివాలయంలోకి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. పంచాయతీలో పనులు చేయకుండా బెదిరిస్తున్నారని సర్పంచ్ రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు చెప్పినట్టు నడుచుకోవాలని అధికారులే ఉచిత సలహా ఇస్తున్నారని వాపోయారు. పరిటాల వర్గీయులు దౌర్జన్యంపై సర్పంచ్ రామాంజనేయులు సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల హక్కులను టీడీపీ నేతలు కాల రాస్తున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి. వారికి విషయం ఏమనగా, కొంతమంది టీడీపీ నాయకులు పంచాయతీ పనులు చేయవద్దు నువ్వని బెదిరిస్తున్నారు. మా ప్రభుత్వం ముందు నువ్వు బిల్లులు ఎలా పెట్టుకుంటావు అని బెదిరిస్తున్నారు. వీరి వల్ల నాకు ప్రాణహాని ఉంది. అయ్యా, నేను శ్రీ రామాంజనేయులు సన్ ఆఫ్ శ్రీ నరసింహుడు నేను ఎస్సీ మాది కులానికి చెందిన దళిత సర్పంచ్ను. కొంతకాలంగా టీడీపీ నాయకులు గ్యాలిమిషన్ నరసింహులు, సందులో వెంకటేష్, అసల జగదీష్, డీలర్ కిష్టయ్య, అసల వెంకీ పై వారందరూ కలిసి నన్ను మాది కులానికి చెందిన వాడినని గ్రామ సచివాలయంలో కూడా రానికుండా అడ్డుపడి నన్ను పంచాయతీకి సంబంధించిన పనులు కూడా చేయకుండా అడ్డుపడుతున్నారు. చేసిన పనులు కూడా బిల్లు రాకుండా అడ్డుపడుతున్నారు. నేను చేసిన పనులకు బిల్లులు అధికారులను అడగ్గా టీడీపీ నాయకులు చెప్తేనే పనులు చేస్తామని బిల్లులు చేస్తామని అంటున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. సో ప్రస్తుతం సర్పంచ్ అతను పడుతున్న ఆవేదన చూస్తున్నాం. పనులు చేయకుండా అడ్డుకోవడం ఏంటి, అలాగే మేము చెప్పినట్టే నడుచుకోవాలని వాళ్ళు అనటం, అధికారులు కూడా వాళ్ళకి వత్తాసు పలకటం, ఏ రకంగా చూడాలి? ఎందుకంటే టీడీపీ కూటమి ప్రభుత్వం దళితుల భద్రత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు ఓట్లు వేసిన గెలిపించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకే పోలీసులు రక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే టీడీపీ కూటమి నేతలు చెప్పిందే విధంగా శాసనంగా పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ సర్పంచా లేకపోతే ఎంపీటీసీ అన్నది చూడట్లేదు. అందుకే గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కావాలని క్రియేట్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. రాప్తాడు నియోజకంలో చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామ సర్పంచ్ గా వ్యవహరిస్తున్న రామాంజనేయులు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రామాంజనేయులు సర్పంచ్ గా వ్యవహరిస్తున్నారు, గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిరోజు కార్యాలయానికి కూడా వెళ్లి అభివృద్ధి పనులు సమీక్షించాల్సి ఉంది. అయితే మీరు పంచాయతీ కార్యాలయం అవసరం లేదు, సచివాలయానికి రావాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు బెదిరిస్తుండడం, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం పూర్తి స్థాయిలో విమర్శకు దారితీస్తుంది. ఎందుకంటే దళిత సర్పంచ్ కి అవమానం జరుగుతున్నప్పటికీ, రక్షణ లేకపోయినప్పటికీ అటు పోలీసులు గాని అధికారులు గాని స్పందించకపోవడం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్నప్పుడు కనిపిస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.